జాతీయ పురాతన కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా జాతీయ మీడియాలోనూ కథనాలు వెలువడ్డాయి. వారే ఒకరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే మరొకరు పార్టీ అగ్రనేత, పార్లమెంట్లో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఇద్దరి మధ్య గత 2 మాసాలుగా పొరపచ్చాలు చోటు చేసుకున్నాయనే వార్తలు వస్తున్న మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఈ వివాదాలు తీవ్రస్థాయికి చేరుకున్నట్లుగా సమాచారం. దీనికి ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయని జాతీయ మీడియా చెబుతోంది. ఇండియా కూటమి పటాపంచలు అయ్యే పరిస్థితి రావడం, తనకు చెప్పకుండానే కీలక విషయాల్లో రాహుల్ వేలు పెట్టడంపై ఖర్గే అసహనంతో ఉండడం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం ఆప్ను రాహుల్ కార్నర్ చేయడం, ఖర్గే పార్టీని ముందుకు నడిపించలేకపోతున్నారన్న వాదన రాహుల్ కూటమిలో ఉండడం. ఈ 4 కారణాలు 2 మాసాల నుండి చర్చల్లోనే ఉన్నాయి. అయితే తాజాగా ఢిల్లీ ఎన్నికల విషయంలో రాహుల్ తనకు చెప్పకుండానే ఒంటరి పోరుకు ప్రకటన చేయడంపై ఖర్గే ఆవేదనతో రగిలిపోతున్నారన్నది పార్టీ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో కొద్దో గొప్పో సీట్లు తీసుకుని ఆప్తో చెలిమి చేయడం ద్వారా బీజేపీకి అవకాశం లేకుండా చేయాలనేది ఖర్గే వాదన. అయితే ఈ విషయంలో పంతానికి పోయిన రాహుల్ సొంతంగానే పోటీకి రెడీ అయ్యారు. కానీ ప్రస్తుతం ఓటు చీలితే అది బీజేపీకి లాభించి కుదిరితే అధికారంలోకి వచ్చినా రావచ్చన్న చర్చ సాగుతోంది. ఈ వ్యవహారాన్ని ఖర్గే తప్పుపడుతున్నారు. ఇక మరో కీలక విషయం కూటమి పార్టీలను సరైన దారిలో నడిపించకపోవడం. ఈ విషయంలో రాహుల్దే తప్పు అన్నట్లుగా ఖర్గే కాదు, అంతా ఖర్గేనే చేస్తున్నారని రాహుల్ బృందం చెబుతోంది. ఎలా చూసుకున్నా కూడా ఇప్పుడు ఇండియా కూటమి విచ్ఛిన్నం దిశగా అయితే అడుగులు వేస్తోంది. దీనికి కారణం మీరంటూ ఖర్గే రాహుల్ బృందాలు విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఇవేమీ అంత బహిరంగంగా బయటపడడం లేదు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చే పరిణామాలను విశ్లేషించుకుని ఖర్గే రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియా వ్యాఖ్యానించడం గమనార్హం.